హాయ్ అండి, ఐమ్ గిల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ మనం ఇది ఏదైతే మనం క్యాండిల్స్ గురించి మాట్లాడుకుంటాం, అంటే డాట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇది రెసిస్టెన్స్ అని చెప్పుకుంటాం, ఇది సపోర్ట్ అని చెప్పుకుంటాం అండి. అయితే ముందుగా మన గురించి ఇంట్రడక్షన్ ఇచ్చుకొని మనం వీడియోలోకి వెళ్దాం. యాక్చువల్లీ మనం ఈ ఛానల్లో ఫైనాన్స్ సంబంధించిన అడ్వైజ్లు కాల్స్ కాదండి ఇచ్చేది. మనకు జస్ట్ ఇన్ఫర్మేషన్, నేను ఏ విధంగా మనం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే రిస్క్ అనేది ఉండకుండా ఉంటుంది, ఎటువంటి టైంలో మనం సేఫ్గా మనం ట్రేడ్స్ ప్లేస్ చేసుకొని లాస్ రాకుండా ప్రాఫిట్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు, ఎటువంటి సిచ్యువేషన్లో ఎంట్రీ పాయింట్ తీసుకోవాలి, ఎటువంటి సిచ్యువేషన్లో ఎగ్జిట్ మనం అవ్వాలి ట్రేడ్లో, అది మీకు చెప్తున్నాను. మనం యాక్చువల్లీ నిఫ్టీ అయితే ఈ రోజు అంతా కూడా చాలా డల్గా ఉందండి. నిఫ్టీ 23,625 ఏదైతే ఉందో ఆ రెసిస్టెన్స్ లైన్ అనేది మన రెసిస్టెన్స్ లైన్ అక్కడ మన లైవ్ స్ట్రీమింగ్లో ఉంటుందండి. అక్కడ మాత్రం చాలా సేపు కన్సల్టేటెడ్ అయితే అయ్యింది. నియర్లీ ఈ సిచ్యువేషన్ అండి 625 దగ్గర, ఇక్కడ ఈ సిచ్యువేషన్ దగ్గర చూడండి, ఆల్మోస్ట్ 11 నుంచి కూడా ఈ సపోర్ట్ ఇక్కడే బ్రేక్ ఇలా తీసుకుంది. 11 నుంచి కూడా 1250 అంటే నియర్లీ 2.5 hours ఇక్కడే తీసుకుంది. అండ్ డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ బ్రేక్ అయ్యి మళ్ళీ కొద్దిగా 3 o'clock తెలిసిందే మూమెంట్ ఎలా ఉంటుందో మనకి. ఆటోమేటిక్గా కాల్స్ బై చేసిన వాళ్ళు సెల్ చేసిన వాళ్ళు బై అని చేస్తారు కదా ఇంటర్డే సిచ్యువేషన్లో, కొద్దిగా అక్కడ వేరేగా ఉంది. సో ఈ విధంగా మనకి క్లోజ్ అయితే అవటం జరిగిందండి నిఫ్టీ అది కూడాను. అయితే దాని మీద కూడా మనం అనాలిసిస్ చేద్దామండి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, మనం ఈసారి అబ్జర్వ్ చేసినట్లయితే అండి, నిఫ్టీలో కదా మనం మాట్లాడుకుంటున్నాం. సో నిఫ్టీలో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాండి. టార్గెట్ ప్రైస్ బిట్కాయిన్కి అయితే మనకి ఆల్రెడీ వస్తుందని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే ఇది జస్ట్ మీరు అనాలిసిస్ గురించి కాబట్టి నేను ఇక్కడ ఇలా చూపించడం జరుగుతుందండి. నేను చేసేది ఏదైతే ఉందో అది పర్సనల్గా వేరే దాంట్లో చేస్తూ ఉంటాం మనం. ఒక్కసారి చూడండి, ఈరోజు పర్సనల్గా నిఫ్టీ ఈరోజు మార్కెట్ ఎలాగుంది మీరు ఒకసారి చూడండి. నిఫ్టీలో ఏ టైంలో మనం సెల్లింగ్ ప్లాన్ చేస్తే మనకి అవుతుంది చూడండి. ఇక్కడ నిఫ్టీ ఇక్కడ మనకి నిన్న మార్కెట్ అనేది 23,685 దగ్గర క్లోజ్ అయిందండి. హైయెస్ట్ వచ్చి 727 దాకా వెళ్ళిందండి. నియర్లీ 23,727 దాకా హైయెస్ట్ వెళ్ళింది. కానీ ఇవి సపోర్టెడ్ లైన్ దగ్గరే ఉన్నాయండి. ఇవంతా కూడా సపోర్ట్ లైన్ ఉంది, కానీ ఇది రెసిస్టెన్స్ లైన్లో చూపిస్తుంది. ఇది ఇలా ఎందుకు వచ్చింది అని క్వశ్చన్ వేసుకుంటే మనకి ఇది ఎప్పుడు కూడా బేరిస్ సిచ్యువేషన్ కదా చెప్పాను. కింద బాక్స్ ఎప్పుడు కూడా బేరిస్ సిచ్యువేషన్ కింద మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే బేరిస్ సిచ్యువేషన్ ఉందో ఆల్మోస్ట్ మనం ఎక్స్పైరీ డే నాడు నిఫ్టీని కానీ దేన్ని కూడా టచ్ చేయకూడదండి. ఏదో సెన్సెక్స్ ఉన్నా, నిఫ్టీ ఉన్నా, బ్యాంక్ నిఫ్టీ ఉన్నా, సీనిక్స్ ఫైనాన్స్ ఉన్నా, వీక్లీ ఎక్స్పైర్స్ కానీ మంత్లీ ఎక్స్పైర్స్ కానీ మన టెక్నికల్ ఇండికేటర్స్ కాదండి, వాళ్ళు అసలు ఏదైనా సరే పర్సనల్గా చెప్తున్నాను, ఏది వర్కౌట్ అవ్వదండి అక్కడ. ఎందుకంటే ఒకసారి పెరగచ్చు, ఒకసారి తగ్గచ్చు, అంత వాలటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం పర్టికులర్లీ మనం ఎంత క్లారిటీ మెయింటైన్ చేస్తుందో అక్కడ మిస్టేక్ చేయడానికి పాసిబిలిటీ ఛాన్సెస్ మోర్ దెన్ 75% దాకా ఉంటాయండి. సో నేను మాత్రం అలాంటి టైంలో చాలా ఎక్స్పైరీ డేట్స్ నాడు మాత్రం, సపోజ్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ డే, సో ఎక్స్పైరీ డేట్ నిఫ్టీ ఈరోజు అయితే నేను బ్యాంక్ నిఫ్టీ చూస్తాను. సెన్సెక్స్ కూడా ఈరోజు రేపు 2 days తర్వాత ఎక్స్పైరీ ఉంది. సో దాన్ని నేను అవాయిడ్ చేస్తాను. దగ్గరగా ఉన్న ఎక్స్పైరీస్ని మనం ఎప్పుడు కూడా టచ్ చేయకూడదండి. ఎప్పుడైనా టచ్ చేసాం అనుకోండి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే స్టాక్స్లో ఆప్షన్స్ బయింగ్, ఆప్షన్స్ సెల్లింగ్ కూడా స్టాక్స్లో కూడా ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి మనకి. ఓకే, అట్ ద సేమ్ టైం ఒక్కసారి సెన్సెక్స్ని అబ్జర్వ్ చేద్దామండి. మనం ఎప్పుడు కూడా సెన్సెక్స్ గురించి మాట్లాడుకోలేదు, నిఫ్టీ గురించి, న్యాచురల్ గ్యాస్ గురించి కూడా మాట్లాడుకొని పాయింట్ ఎలా తీసుకోవాలో. అందుకే నేను ఈరోజు మాట్లాడలేదండి. ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. అయితే మార్కెట్ ఇక్కడ మనకు 2 డాట్స్ వచ్చింది, 3 డాట్స్ వచ్చింది, ఇక్కడ తీసుకొని ఇక్కడ పెరిగింది కదా, ఈ క్యాప్చర్ చేయొచ్చు కదా అని అడగచ్చండి మీరు. సో ఇక్కడ 2 డాట్స్ వచ్చింది, 3 డాట్స్ వచ్చింది, ఇక్కడ 23,610 మనకు హైయెస్ట్ 624.
నేను యాక్సెప్ట్ చేయనండి. ఎక్స్పైరీ డేట్ నాడు మాత్రం ఇక్కడ వరకు ఉన్న క్యాండిల్స్ మన ఇక్కడే తిరగబడడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో దీని గురించి నేను ఈ పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నానంటే ఎక్స్పైరీ డే నాడు ఈ వాల్యూమ్స్ కానీ ఇక్కడ ఉన్న వాల్యూమ్స్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటాయి కాబట్టి నేను దీన్ని టచ్ చేయకుండానే మాట్లాడుతున్నాను. ఓకే, అయితే మార్కెట్ బేరిష్గా ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్ అంతా బేరిష్గానే ఉంది. సో బేరిష్గా ఉంది కాబట్టి మన ప్లాన్ ఎప్పుడు కూడా బేరిష్ వ్యూలోనే ఉండాలి. అంటే మార్కెట్ సపోజ్ ఒకలా ప్లాన్ చేసుకోవచ్చండి. ఎలాగంటే ఇక్కడ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ తీసుకుంది మన లైన్కి, అంటే చిన్న ఇక్కడ మన లైన్ ఏదైతే తీసుకో అక్కడ సపోర్ట్ తీసుకుంది. అయితే ఈ సపోర్ట్కి మినిమం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని క్యాప్చర్ చేయొచ్చండి సెల్లింగ్లో. అయితే మన వీడియో ఇప్పుడు ఏదైతే వీడియో చెప్తున్నానో ఆ వీడియోని ఎక్కడైనా మీకు పొటెన్షియల్గా నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, మనకు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దండి. అండ్ స్పెసిఫిక్ చెప్పాలంటే నోటిఫికేషన్స్ అవి రావాలంటే ఖచ్చితంగా మీరు మన అనాలిసిస్ అవి కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు బెల్ ఐకాన్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవడం కంపల్సరీ. ఓకే, నా అడ్వైజెస్ అవి కూడా కావాలంటే మీరు దీంట్లో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు కూడా బెటర్గా ఉంటుందండి. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే అండి, మనకి ఈ పర్టికులర్గా నేను దీన్ని డిస్కస్ చేయట్లేదు. సో అట్ ద సేమ్ టైం ఒకసారి న్యాచురల్ గ్యాస్ అబ్జర్వ్ చేద్దాం. 2 పాయింట్స్ క్యాప్చర్ ఎలాగుంటుంది, ఎప్పుడైనా ఏ టైంలోనైనా ఎక్స్పైరీ డేట్స్ ఉన్నా ప్రాబ్లం లేదంటే దీనికి మాత్రం న్యాచురల్ గ్యాస్ క్యాప్చర్ చేయొచ్చు. కాకపోతే మాత్రం ఎక్స్పైరీ డేట్స్ మాత్రం వదిలేస్తాను. ఎక్స్పైరీ డేట్స్ మాత్రం నేను ఒప్పుకోను. సపోజ్ ఈరోజు మార్నింగ్ కదా, మార్నింగ్ నుంచి కూడా మార్కెట్ బులిష్లోనే ఉంది. ఓకే, మార్నింగ్ అంతా మార్కెట్ బులిష్లోనే ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మార్కెట్ వెన్స్డే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, చాలా హైకి వెళ్ళిందండి. 286 క్లోజ్ అయింది, ఓపెన్ అయింది 290, నియర్లీ 4 to 5 పాయింట్స్ ఓపెన్ అయింది. 2 కన్సల్టేషన్స్ రావాలి, పైనుంచి కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళలేదండి, ఇంకా కిందకు వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అంటే 1120. సో 1125 ఇక్కడ కానీ మీరు క్యాండిల్స్లో ప్లేస్ చేసుకోవచ్చు అండి. ట్రేడ్ని ఇక్కడ కానీ ప్లేస్ చేసుకోవచ్చు. ప్లస్ క్లియర్గా ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేసుకోవడం కూడా ఎలా ఉండాలండి, ఇక్కడ కానీ 291 ఐకి వెళ్ళింది, 290 క్లోజింగ్కి వెళ్ళిందండి, 290.9 కాబట్టి 290.5 దగ్గర మీరు ప్రైస్ని సెల్లింగ్లో ప్లాన్ చేస్తాం. ఇక్కడ సెల్లింగ్లో ప్లాన్ చేస్తాం. ఎప్పుడైతే న్యాచురల్ గ్యాస్ సెల్లింగ్లో ప్లాన్ చేస్తామో అట్లీస్ట్ వెయిట్ చేయండి, ఒక 2 పాయింట్స్ వచ్చే మ్యాండేటరీగా వచ్చేస్తాయి. ఇక్కడ లో ఇది పెట్టుకోండి 289.5 కదా, సో 289 పెట్టుకోండి, అంటే ఇక్కడ పెట్టుకోండి. నేను ఇది కూడా చెప్పట్లేదు, 289.5 పెట్టుకోండి లేదా 0.4 పెట్టుకోండి. సో మీరు తీసుకునేది ఎక్కడ ఉంటుంది, 290.5 290.9 వెళ్ళింది కదా క్లోజింగ్, నియర్లీ 290.5 ఆర్ 1 290.50 పైసా 290.50 పైసా టు 291 మధ్యలో అక్కడైనా మీరు ట్రేడ్ ప్లే చేయొచ్చు. మీ టార్గెట్ 1.5 ఉండాలండి, 1.5 to 2 పాయింట్స్ ఉండాలండి న్యాచురల్ గ్యాస్లో. అంటే 291లో ప్లే చేసాం అనుకోండి, 292.5 ఉండాలి. ఓకే, అదర్ 293 వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు, ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటాం. అయితే మేము గ్రీన్ క్యాండిల్ ఇక్కడ పడుతుంది, ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఇక్కడ వరకు ఉండొచ్చు అండి. ఇక్కడ 39 వచ్చింది, ఇక్కడ 28 వచ్చింది, ఈ క్యాండిల్ కానీ మీరు లెఫ్ట్ అయిపోవాలండి. ఇక్కడ ఎంత ఉంది హైయెస్ట్ 294.8, అంటే నియర్లీ క్లోజ్ 294. అంటే మనం అనుకున్న పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ 3 పాయింట్స్ వచ్చాయండి. 291 ప్లే చేసిన 3 పాయింట్స్ కాదు, 3.5 పాయింట్స్ వచ్చిందండి, 3.4 పాయింట్స్ వచ్చింది. అంటే ఇంచుమించుగా ఒక పాయింట్కి 1250, అంటే అది మీరు అబ్జర్వ్ చేయండి ఎంత వస్తుందో. ఇంచుమించుగా 4 పాయింట్స్ 3.5 into 1250 అండి, 3.5 into 1250 నియర్లీ ఒక లాట్ బుక్ చేసుకున్న 4300 వస్తుందండి ఆ 10 minutesలో. అట్ ద సేమ్ టైం మనం ఒకవేళ మార్కెట్ ఇంకా మనం అబ్జర్వ్ చేయకుండా ఉన్నాం, సో 293.7కి ఎగ్జిట్ అయిపోయినా మనకు 4000 దాకా వస్తుంది ఒక లాట్ బుక్ చేసుకున్నా సరే. అయితే మనం మార్కెట్లో ఉండొచ్చా అంటే మీరు ఉండొచ్చు అంటే ఇక్కడ ఇవన్నీ చెప్తుందండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ తీసుకోమని చెప్తుంది. కానీ లాంగ్ టర్మ్లో ఫస్ట్ కన్సల్టేషను అండ్ దెన్ సెకండ్ కన్సల్టేషన్ అండి, ఇక్కడ వచ్చిందండి సెకండ్ కన్సల్టేషన్. సో ఇక్కడ తీసుకోవాలి మీరు 295.
ఇక్కడ మనకి 295 తీసుకుంటే ఒక్క పాయింట్ వచ్చిందండి అంతే. 295 తీసుకుంటే ఒక్క పాయింట్ నియర్లీ వచ్చినట్టే కదా, ఐ మీన్ ఒక పాయింట్. అయితే ఉండొచ్చా అంటే ఖచ్చితంగా ఉండొచ్చు, కూడా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది మనకి. ఎందుకంటే కన్సల్టేషన్ కిందకు వస్తుంది పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది పైకి వెళ్తుంది. ఇక్కడ మీరు తీసుకున్నారు కదా 295, ఖచ్చితంగా కిందకు వస్తుందండి. ఐ మీన్ సిచ్యువేషన్ కిందకు వస్తుంది, మళ్ళీ పైకి మాత్రం బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇది కూడా. సో ఆ లెక్కన మనకి కన్సల్టేషన్ అనేది న్యాచురల్ గేర్స్లో కూడా అవుతుందండి. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి బ్యాంక్ నిఫ్టీలో అండ్ బిఎస్ఎక్స్లో చూద్దామండి. ఐ మీన్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా పనిచేస్తుంది మనం చెప్పినది క్యాండిల్. కాకపోతే మీరు ఏంటంటే అట్లీస్ట్ 5% కంటే మనం ఎక్కువ ఉండకూడదు. బ్యాంక్ నిఫ్టీలో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అక్కడ ఇవి నేను మెన్షన్ చేయను బేసికల్లీ. కానీ 2 డేస్ నుంచి చూద్దాం, 2 డేస్ వరకు చూద్దామండి. ఓకే, ఫోర్త్ మార్కెట్ అండి. ఓపెన్ అయింది ఇక్కడ, క్లోజింగ్ అయింది, ఇది ఓపెన్ అయింది ఇక్కడ అండి. కన్సల్టేషన్ అవ్వాలి కదా మనకి. సెకండ్ కన్సల్టేషన్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఇది ఫస్ట్ కన్సల్టేషన్ అండి. ఓకే, అంటే కిందకి టచ్ అయింది మళ్ళీ గ్రీన్ లైన్, అండ్ గ్రీన్ లైన్ టచ్ అవ్వలేదండి. ఇక్కడ తీసుకుంటే పొజిషనల్గా మీరు ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇక్కడ తీసుకుంటే గ్రీన్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే, నాట్ బ్యాడ్, సపోర్ట్ చేస్తున్నాయి. ఎంత? 629 అండి. లోయెస్ట్ ఎంత పెడతామండి? 629 కదా ఈ క్యాండిల్. 629 అంటే ప్రీవియస్ క్యాండిల్, బిఫోర్ ప్రీవియస్ క్యాండిల్. దీని క్యాండిల్ అంటే 606 అండి. 606, 605 లోయెస్ట్ పెడతామండి. మన క్యాప్చర్ పాయింట్ 629 కదా మనం తీసుకున్నది. ఐ మీన్ క్లోజింగ్ 625 అయింది అంటే 620కి ఎంతో పెడతామండి. 620 లిమిట్ ప్రైస్ అండి. స్టాప్ లాస్ వచ్చి 600, 605 మధ్యలో పెడతాం. టార్గెట్ వచ్చి అట్లీస్ట్ ఒక 30, ఐ మీన్ 30 రూపీస్ దాకా పెడతామండి. అంటే మీకు ఎలాగా ఇక్కడ 625 రూపీస్ కదా తీసుకున్నాం, సో 655 వరకు వెయిట్ చేయాలి. సో ఇక్కడ చూడండి 647 వచ్చింది. సారీ, ఇక్కడ తీసుకున్నాం 625 తీసుకున్నాం. మనకి టార్గెట్ 30 రూపీస్ అనుకుంటే అంటే 5% అండి. 625 ఇంటూ 105% అండి. టార్గెట్ 656 అండి. 657 రావాలి అట్లీస్ట్. సో ఇక్కడ 647 625 ఈ క్యాండిల్ లో ఎంత వెళ్ళింది? 580. సారీ, స్టాప్ లాస్ 587 అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకుంటున్నాం కదా, ఈ క్యాండిల్ కి ప్రీవియస్ క్యాండిల్ కాకుండా ఆ ప్రీవియస్ క్యాండిల్ లో ఉండాలి మనకి. 587 లో పెట్టుకుంటాను. 587 అంటే 588, 585 పెట్టుకోండి. ఓకే, ఈ క్యాండిల్ పక్కన ఉన్న రెండో క్యాండిల్ 588కి మనకు స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ 625 ఉంది కదా, అట్లీస్ట్ ఒక 5 రూపీస్ 10 రూపీస్ తగ్గించుకొని మీరు ప్లేస్ చేసుకోవాలి. అంటే 620కి అలా ప్లేస్ చేసుకొని మనం వెయిట్ చేయాలి 650 వరకు కూడా. ఇక్కడ 647 వెళ్ళింది, అండ్ దెన్ ఇది 635 లోయెస్ట్ 626 టచ్ అయింది. ఇది 635 అండ్ ఇది కూడా 626 అండ్ ఇది కూడా 595 వరకు వచ్చిందండి. 585 వరకు కాదు, 595, 645 అండి. అండ్ న్యూట్రల్సే పడుతున్నాయండి, ఏం ప్రాబ్లం లేదు. వెయిట్ చేస్తే వెయిట్ చేయండి, లేదా 645 అయితే మీరు సాటిస్ఫై అయితే సాటిస్ఫై కొట్టి తీసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఇంకా వెయిట్ చేసినట్లయితే ఇక్కడ రచ్ అవుతుందండి 697, 700 దగ్గర. అంటే నియర్లీ మనం పెట్టిన మనీకి ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అండి. ఎంత? ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఎంట్రీ అవుతామండి. ఇక్కడ ఎంట్రీ అయ్యాం 11:15కి, ఆల్మోస్ట్ 12:15కి, 12:20కి, 12:30 అండి. 12:25 to 12:30 అంటే నియర్లీ 1 అవర్ అండి. నియర్లీ 1 అవర్ అంటే 690, ఐ మీన్ 685 కమినా మీరు 625 కొనేది 9% వచ్చినట్టు అండి. ఇక్కడ 9% పోర్ట్ఫోలియో పెరిగినట్టు. నేను ఇంతసేపు ఉండడానికి ఇష్టపడినండి. అందుకే బ్యాంక్ నిఫ్టీ ఎందుకంటే ఇంతలా చెప్తున్నాను, ఇంతసేపు మనం కష్టం అండి. వాలటాలిటీ పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం దీన్ని ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి మీకు చూపిస్తున్నాను. నేనైతే దీన్ని యాక్సెప్ట్ చేయను. నేను అంతసేపు ఉండను కూడా బేసికలీ. ఒక్క 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ అంతే. అది కూడా స్లాపింగ్ అయితే అది కూడా ఉండండి. జస్ట్ 5 minutes లోపే ఉంటాను, 3 minutes అంతే మ్యాక్సిమం. వెళ్ళాము వచ్చామన్నట్టు ఉంటుంది క్యాండిల్ చూసుకొని అంతే.
అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూడండి, బిఎస్ఎక్స్ సెన్సెక్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ లాగే ఉంటుందండి. సో నేను బ్యాంక్ నిఫ్టీ లాగా ఉన్నదని నేను అక్కడ కూడా మాట్లాడము. అయితే మనకి ఇక్కడ నేను ఎక్స్పెషల్లీ మాట్లాడేది ఏదైతే ఉందో అది మాత్రం నిఫ్టీ గురించే మాట్లాడతామండి. సపోజ్ ఈరోజు బజాజ్ ఫైనాన్స్ లో ఆప్షన్ చూద్దామండి. ఆప్షన్స్ లో పుట్ ఆప్షన్ ఎలా పే చేసిందో మీకు చూద్దరు కానీ, బజాజ్ ఫైనాన్స్ అంటే మీరు నేర్చుకోవడం చూడండి, అంటే ఇది ఏ విధంగా పనిచేస్తున్నాయి, వర్కౌట్ అవుతున్నాయి అది తెలుసుకుంటే మీకు ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుందండి. ఒక క్లారిటీ అయితే మీకు వస్తుందండి. రెండు చూద్దాం, కాలు పుట్టును. అంటే ఇది ఒకటే చెప్తానండి, తర్వాత వీడియో టైంని బట్టి చూద్దాం. ఆల్రెడీ 16 minutes అవుతుంది కాబట్టి. బజాజ్ పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ చూడండి. బిఫోర్ చాలా కరెక్ట్గా పనిచేస్తుంది స్టాక్స్లో మాత్రం కరెక్ట్గా పనిచేస్తుంది. నేను ఒక 3 days నుంచి మండే నుంచి చెప్తాను. ఇది మండే నుంచి చూడండి. మండే సాటర్డే అంటే బడ్జెట్ డే నాడు మాత్రం ఇక్కడ క్లోజ్ అయిందండి. మండే మార్నింగ్ డౌన్ అయ్యి మార్కెట్ పుష్ అయిందండి. 920, 925, 930 ఏదైనా మీరు ఇక్కడ తీసుకున్న క్యాండిల్ ఏదైనా తీసుకున్నారనుకోండి, దీని క్లోజింగ్ ఎంత అండి? 48 రూపీస్ అండి, 53 రూపీస్ అండి. ఇన్ని క్యాండిల్స్ వచ్చే ఖచ్చితంగా కన్సల్టేషన్ అవుతుందండి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుసు అండి, నేను చెప్పాల్సిన అవసరం. 53 అంటే 50 రూపీస్ లిమిట్ ప్రైస్లో పెట్టుకొని టార్గెట్కి మనం ట్రై చేస్తామండి. 50 రూపీస్ అంటే మనకి ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది? నెక్స్ట్ క్యాండిల్లో ట్రిగ్గర్ అయిపోవడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ క్యాండిల్లోనే ట్రిగ్గర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో కానీ మనం లోకి మాత్రం జస్ట్ ఒక వెయిట్ చేస్తే మనకు సరిపోతుంది. ఎందుకంటే ఈ గ్రీన్ క్యాండిల్స్ మెన్షన్ చేస్తున్నాయి, ఈ మెన్షన్ చేస్తున్నాయి. అండ్ రెడ్ లైన్కి పైన ఎప్పుడైతే బుల్లిష్ వ్యూ ఉందో ఖచ్చితంగా మనకి పైకే మూమెంట్ ఉంటుందని క్లియర్గా తెలుస్తుందండి. సో 50 రూపీస్ తీసుకున్నా సరే మన క్యాండిల్ని, ఇది హైయెస్ట్కి ఎంత వెళ్ళిందండి? 52.65. అంతే నెక్స్ట్ క్యాండిల్ ఎంతకి వెళ్ళింది? 56 అండి. బయటకు వచ్చేస్తామండి, బయటకు వచ్చాను చాలు. 56 డివైడెడ్ బై 50 కొడితే ఆల్మోస్ట్ మీకు 12% వచ్చినట్టండి ఈ పోర్ట్ఫోలియోలో. జస్ట్ చాలా ఈజీగా పిక్ చేయొచ్చు. అంటే స్టాక్స్లో ఆప్షన్స్లో ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషనల్గా నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో మీకు ఖచ్చితంగా 99% పెరిగేవి ఏవైనా ఉన్నాయంటే ఇవి ఈ ఇండికేటర్స్ ప్లే చేస్తాయండి. అవి మాత్రం గ్యారంటీ ఇస్తాను నేను. గ్యారంటీ అంటే మోర్ దెన్ ఆఫ్ 75 to 80% చాయిస్ ఉంది మనకి మెజారిటీ. అలాగే ఇక్కడ వస్తారు చూడండి, రెడ్ లైన్స్, ఒక రెడ్ లైన్ క్రాస్ అయిపోవాలి, 2 రెడ్ లైన్లు కూడా క్రాస్ అయిపోతే ఇక్కడ బాగుంటుంది. లేకపోతే ఇక్కడ అంటే కొద్దిగా వాలిటాలిటీ ఉంటుంది. ఇక్కడ కానీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చూడండి. సో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్న డౌన్కి ఇంకా ఇక్కడ గ్రీన్ ఉందని చెప్పి తీసుకోకపోవచ్చు మీరు, కానీ ఈ రెండు టచ్ అయిపోయాక తీసుకోవచ్చు. క్లోజింగ్ ఎంత ఇది? 66 అండి. సెల్లింగ్లో చెప్తున్నాను, సెల్లింగ్లో అంటే రివర్స్ కదా. సో 66 అంటే ఒక మార్కెట్ ప్రైస్ తీసేసుకున్నా మీరు ఒక 5 పాయింట్స్ అంటే 5 to 6 రూపీస్ అని తగ్గించే వరకు ఉండొచ్చు. ఇది అంతవరకు తగ్గిందండి 53 అంటే 66 తీసుకున్నారు. సో ఈ క్యాండిల్ వరకు ఉన్నా సరే మీరు 60 రూపీస్కి వచ్చిందండి. ఇయర్లీ లో 60 రూపీస్, 59.55 అంటే ఈ క్యాండిల్లో కూడా మనకు ఆల్మోస్ట్ 6 రూపీస్ తగ్గింది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏదైతే ఉందో అది ప్లే అవుతుందండి. మనకి ఏదైతే ఉందో అది కూడా ప్లే అవుతుంది మనకి ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం మనకి ఆ రోజే మార్కెట్ కన్సల్టేటెడ్ అయ్యి కిందకి వచ్చి, అండ్ ఇంకా కిందకైతే రాలేదు, ఇక్కడైతే వచ్చిందండి. ఇక్కడ ఈ రెడ్ డాట్ కింద ఇది ఉంది, కానీ రెడ్ డాట్ పైన బ్లూ డాట్, రెడ్ డాట్ పైన బ్లూ డాట్ ఉంది. ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ పొజిషన్లో మీరు ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ ఆ క్యాండిల్ పొజిషన్ ఎంతైతే అంత తీసుకొని వెయిట్ చేస్తే మీకు కావాల్సిన పోర్షన్ మీకు వచ్చేస్తుంది బయ్యింగ్లో అండి. ఇది సపోజ్ ఈ క్యాండిల్ క్లోజింగ్ 56 అండి, లిమిట్ ప్రైస్ 56 రూపీస్, 55 రూపీస్ పెడతాం. ఒకవేళ 56 పెడితే 55 పెట్టినా 56 పెట్టినా నెక్స్ట్ క్యాండిల్ ట్రిగ్గర్ అయిపోద్దండి. 55 పెట్టినా 56 పెట్టినా ట్రిగ్గర్ అయిపోవడం కామన్. సో ఎప్పుడైతే ట్రిగ్గర్ అయిపోయిందో 56కి ట్రిగ్గర్ అయిందని అనుకుందాం. 56 into 100
8% రాద్దామండి. మనకి అంటే నియర్లీ 60 రూపీస్ అండి. 60 రూపీస్ టార్గెట్ వచ్చింది అనుకోండి, అద్భుతంగా మనం బయటకు వచ్చేయచ్చు. అంటే నియర్లీ ఈ పోర్ట్ఫోలియోలో ఎంత వస్తుంది? 8% మోర్ దెన్ ఆఫ్ 8% అండి, 9% దాకా. అంటే ఇక్కడ మీరు ట్రేడ్ ప్లే చేసుకుంటే 225 ప్లే చేసుకుంటే ఎక్కడి వరకు ఉంటారు మీరు? మహా అయితే ఇక్కడ కాదు, 2 3 3 5 3 5 3 3 3 కల్లా మార్కెట్ మీకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది, మనకి ప్రాఫిట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బజాజ్ సెట్ అండ్ ట్రేడ్ ఏదైతే ఉందో మీకు ప్రాఫిట్తో మీకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అట్లీస్ట్ హోల్డింగ్ కాకుండా మార్కెట్ క్లోజింగ్ టైం 15-20 క్లోజ్ చేసిన 63 అంతవరకు ఎవరు ఉండవు కాబట్టి ఆప్షన్స్ హోల్డింగ్ ఉంచుకున్నా ఇది ఖచ్చితంగా పెరుగుతుంది. కానీ డౌన్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి మర్నాడు అయితే మాత్రం. సో నేనైతే ఎంకరేజ్ చేయను, ఎక్కడ ఉంటే అక్కడ ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేయమని చెప్తాను. సో ఇక్కడ కూడా ఈ విధంగా స్టాక్స్ లో ఎంత క్లియర్గా ఉందో చూడండి. మర్నాడు మార్కెట్ ట్యూస్డే ఇక్కడ చూడండి, మార్కెట్ మండే ఇక్కడ క్లోజ్ అయిందండి, దీనికి క్లోజ్ అయింది 62.35. దెన్ ఓపెన్ మాత్రం హైకి వెళ్ళింది, ఎంత 70 రూపీస్ దాకా వెళ్ళింది, క్లోజ్ అయింది నియర్లీ 66.50 దగ్గర క్లోజ్ అయిందండి. అయితే వెంటనే మార్కెట్లో తీసేసుకోకండి. ఇక్కడ హైలో ఉంది కదా, రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కదా, రెసిస్టెన్స్ లెవెల్ కన్సల్టేషన్ అవ్వాలి కదా మనకి. ఇక్కడ చూడండి రెడ్ లైన్స్ పైన ఉంది, గ్రీన్ లైన్ కూడా మనకు సపోర్ట్ చేయట్లేదు, గ్రీన్ లైన్. సో గ్రీన్ ఇక్కడ ఇంకా రాలేదు, డాట్ ఇక్కడ వచ్చిందండి, డాట్ మనకి. యాక్చువల్లీ ఇంత పెద్ద క్యాండిల్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను దీనికి, ఎందుకంటే ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ యాక్సెప్ట్ చేయొచ్చు అని మనం. ఇక్కడ సెల్లింగ్ లో ప్లాన్ చేయాలి. ఇక్కడ 57.75 కదా, అంటే 57.75 అంటే 58 రూపీస్ లిమిట్ ప్రైస్ పెట్టుకుంటామండి. అట్లీస్ట్ ఒక 5 రూపీస్ అండి, 58 అంటే 52, 53 వరకు వెయిట్ చేస్తాం సెల్లింగ్ లో. చూడండి 10-10, 10-15, 10-20, 10-25, 10-25 గల మనకు సెల్లింగ్ ప్లే చేసుకోవచ్చండి. సెల్లింగ్ లో 53 రూపీస్ ప్లే చేసుకోవడానికి అవ్వదు, కానీ 50 రూపీస్ మాత్రం ఒక 15 మినిట్స్ లో 15 నిమిషాల్లో మనం అనుకున్న టార్గెట్ ఇక్కడ కూడా వచ్చేస్తుందండి క్యాండిల్స్. అట్ ద సేమ్ టైం అంటే ఒక్కదాన్ని మీద పట్టుకుంటే అదే రోజు మరలా మనకు మార్కెట్ ఇక్కడ ఈ స్టెప్ లో తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకోవచ్చు కదా అని అనొచ్చు మీరు. బ్లూ లైన్స్ ఉన్నాయండి, ఇక్కడ బ్లూ లైన్స్ ఉన్నాయి, డేర్ చేసి తీసుకోవాలంటే తీసుకోండి. తీసుకుంటే మినిమం స్టాప్ స్క్లాపింగ్ చేయాలి. ఇక్కడ స్క్లాపింగ్ కూడా మనకు వద్దు అనుకుంటే అంటే ఆప్షన్స్ లో అక్కడ నిఫ్టీ ఆప్షన్స్ లో వేరుగా ఉంటుంది, స్టాక్ ఆప్షన్స్ లో వేరుగా ఉంటుంది. ఇక్కడ స్టాక్ ఆప్షన్స్ లో ఎప్పుడు కూడా కిందకి బేగా రావండి. ఇక్కడ వరకు ఇంత డౌన్కి వచ్చి క్యాండిల్స్ రావు. ఇక్కడ మనకి ఎప్పుడైతే కన్సల్టేషన్ వచ్చిందో సెకండ్ కన్సల్టేషన్ 100 సార్లు చెప్తుంటాను, నేను ఎక్కువ సార్లు చెప్తాను. చూడండి ఇక్కడ ఫస్ట్ కన్సల్టేషన్ వచ్చిందండి, ఇక్కడ వదిలియండి. దెన్ సెకండ్ కన్సల్టేషన్ అంటే గ్రీన్ లైన్ పైన కనిపిస్తుంది కదా, అది మీ బ్లూ డాట్ కింద గ్రీన్ లైన్ పైన కనిపిస్తుంది, అలా మీకు కనిపించాలి అంటే ఇక్కడ కనిపిస్తుంది మళ్ళీ బ్లూ డాట్ గ్రీన్ లైన్. సెకండ్ కన్సల్టేషన్ ఇస్ ఇంపార్టెంట్ లెవెల్ అండి. సో ఇక్కడ బ్లింకింగ్ కూడా అవుతుంది. సో మీరు ఇక్కడ ప్లే చేసుకుంటారండి, ఇక్కడ కానీ అంటే మినిమం స్టాప్ లాస్ తో ఒక 10 ట్రేడ్లు తీసుకుంటే అట్లీస్ట్ 7 to 8 ట్రేడ్స్ అనేవి ఇక్కడ ప్లే చేసిన మన ప్రాఫిట్ ఇచ్చే వెళ్తాయి. అట్లీస్ట్ మనం ఇంకా క్లారిటీ లేదు, ఈ క్యాండిల్ కూడా అయిపోయింది, ఈ క్యాండిల్ అయిపోయింది ఎప్పుడు 50 రూపీస్ క్లోజింగ్ అయింది. సో 50 రూపీస్ క్లోజింగ్ అయిపోతే 50 రూపీస్ ప్లే చేసుకొని స్టాప్ లాస్ 46, ఇది క్లోజింగ్ అంతా 48.50 అంటే 48 రూపీస్కి లిమిట్ ప్రైస్ పెట్టుకొని స్టాప్ లాస్ పెట్టుకొని 50 రూపీస్కి లిమిట్ ప్రైస్ పెట్టుకొని టార్గెట్ 55 అండి, 10% వచ్చేస్తుంది. లేకపోతే మీరు 6% అంటే 53 అండి, 7% అంటే 53.5, 8% అంటే 54. సో ఇక్కడ మనకు తీసుకుంటే ఇక్కడ ఎంతవరకు వెళ్ళింది? 52 రూపీస్కి వెళ్ళిందండి. కొద్దిగా వెయిట్ చేస్తాం ఇంకో 5 మినిట్స్. 125కి 52కి నియర్లీ వెళ్ళింది 51. అండ్ నెక్స్ట్ క్యాండిల్ చూడండి 53.50 అంటే ఇక్కడ ఎంత వచ్చిందండి మనకి? ఆల్మోస్ట్ 53.50 అంటే ఆల్మోస్ట్ మనకి ఎంత వచ్చింది? 7% అంటే 1 lakh ఇన్వెస్ట్మెంట్, 1 lakh వర్త్ ఆఫ్ లాట్స్ ఇక్కడ తీసుకుంటే 500 కదండి పెర్ లాట్, నియర్లీ 500 పెర్ లాట్. ఇక్కడ 500 అంటే ఇంటూ 50, ఒక లాట్ 25,000 అవుతుంది ఈజీగా. అంటే 4 లాట్స్ తీసుకుంటాం 1 lakh. ఒక లాట్ 25,000 కాస్ట్ అవుతుంది. ఇక్కడ 4 లాట్స్ తీసుకుంటే 1 lakh అవుతుంది. మనం 1 lakh అని మాట్లాడుకుంటాం కాబట్టి 1 lakh 3,005 1 lakh ఎంత పర్సెంటేజ్ అండి అది వచ్చింది మనకి? 53 కదా, 53.5 డివైడెడ్ బై 50, 107. అక్కడ 107 పెరుగుతుందండి, 1,07,000 రూపాయల దాకా వెళ్ళిపోతుంది పోర్ట్ఫోలియో మనకి. అంటే 25,000కి ఎంత పెరుగుతుంది అని లెక్కేసుకోండి, 7,000లో 4వ వంతు అంతే.
7,000లో 4వ వంతు. ఇంకా ఉండొచ్చా అంటే గ్రీన్ క్యాండిల్ చెప్పే కాబట్టి ఖచ్చితంగా ఉండొచ్చు అండి. ఎక్కడి వరకు ఉండొచ్చు మీరు? ఇక్కడ వరకు ఉండొచ్చు అండి. అంటే నియర్లీ ఇక్కడ వరకు 59.95కి వచ్చేయాలి బయటికి. ఏమైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు అండి. ఎందుకంటే కన్సల్టేషన్ కదా ఇదంతా. మళ్ళీ ఇక్కడ ప్లాన్ చేయాలండి. ఇక్కడ వాదండి ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ కన్సల్టేషన్ డౌన్కి వెళ్ళింది అండ్ పైకి వెళ్ళింది. సెకండ్ కన్సల్టేషన్ ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ ప్లాన్ చేసుకుంటారండి సెల్లింగ్లో అయితే 60 రూపీస్ దగ్గర. మళ్ళా టార్గెట్ 60 రూపీస్ అయిపోయిందా? 60 రూపీస్ అయిపోయింది కాబట్టి 60 రూపీస్ లిమిట్ ప్రైస్ పెట్టుకుంటాం. స్టాప్ లాస్ ఏమో పైకి కదా పెట్టుకోవాలి. సెల్లింగ్లో 62కి వెళ్ళింది హైయెస్ట్, అంటే 63 స్టాప్ లాస్ అండి. మన టార్గెట్ వచ్చి అట్లీస్ట్ ఒక 5 పాయింట్స్ 4 పాయింట్స్ అండి. ఇది లోకి ఎంత వెళ్ళింది చూడండి. 60కి ప్లేస్ చేసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ మనకు లోకి ఎంత వెళ్ళింది? 55.50, అంటే 5 పాయింట్స్ మనకు వచ్చింది క్యాప్చర్. 5 పాయింట్స్ వచ్చిందండి. ఓకే, ఈ విధంగా స్టాక్స్ లో ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియో పెరగడమే కాదండి, మన మీద మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. మన మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ అయిపోయింది కదా, ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ చూడండి, బయ్యింగ్ అండి 54 కదా. చాలా క్లియర్ గా చెప్తున్నానండి, బయ్యింగ్ లోనే ఎక్కువ టార్గెట్స్ ఉండద్దండి ఎప్పుడు కూడా. 54 కదా, నేను 10% అది చెప్తున్నా సార్. మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోకపోతే కష్టం అండి, మొత్తం పోర్ట్ఫోలియో దెబ్బ అయిపోతాం. 5%, 4% టార్గెట్ పెట్టుకోండి. ఇంకొక ట్రేడ్ ప్లేస్ చేద్దరు కానీ, ఒక ట్రేడ్ అయిపోయింది, రెండో ట్రేడ్ ప్లేస్ చేద్దరు కానీ. ఓకే, 54 ప్లేస్ చేసాం అనుకోండి, ఇంటూ 104% అండి. అంటే 54 ఇంటూ 104, 56.16 అండి. ఓకే, అండ్ నెక్స్ట్ నియర్లీ 56 పైన మనకు వస్తే 56 రూపీస్ వస్తే 4% వస్తుందండి. 57 రూపీస్ వస్తే 5% వస్తుంది. సో మనం ఇక్కడ ట్రేడ్ ప్లే చేస్తే ఇక్కడ కదా తీసుకున్న ట్రేడ్ క్లోజ్ 54 అంటే 53.5, అంటే నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ తీసుకుంటారు. 53.5 తీసుకున్నా మీరు 56 కంటే ఉండకూడదండి. 53.50 అంటే 55.90కి వెళ్ళింది అది. ఓకే, అంటే మనం 53.5 మార్కెట్ ప్రైస్ తీసుకున్నా 55.90కి వెళ్ళింది, డివైడెడ్ బై 53.5, నియర్లీ 4.5% వచ్చింది. కానీ నేను 57 వరకు ఉండమన్నాను కాబట్టి మీరు నెక్స్ట్ కూడా ఉన్నారనుకోండి 56.50, ఇక్కడ క్లోజ్ చేసుకోండి. మీరు ఇక్కడ కానీ క్లోజ్ చేసుకున్నారనుకోండి, అనుకున్న టార్గెట్ అయితే ఖచ్చితంగా వచ్చేది 5%. అంటే ఎంట్రీ ఎగ్జిట్ అనేది కరెక్ట్గా ఉండాలి. 4%, 5% తెచ్చుకొని వచ్చేయాలి అంతే. 4 to 5% తీసుకొని వచ్చేయాలి. ఎంట్రీ ఎగ్జిట్లో కరెక్ట్గా పెట్టుకున్నాను. 4 to 5% తీసుకున్న ట్రేడ్లు మనకు అల్టిమేట్గా రోజుకి ఒక 100 ట్రేడ్లు చేసేయాలి, 10 ట్రేడ్లు చేసేయాలి, లేకపోతే ఒకే ట్రేడ్లు 100% వచ్చేయాలి, 20% వచ్చేయాలి అని కంట నీట్గా కూర్చొని ఎప్పుడు మూమెంట్ ఉందో చూసుకొని, ఎప్పుడు క్యాండిల్స్ మనకి ఎలాగే ఇక్కడికి నేను ఏదైతే చెప్తున్నానో ఆ క్యాండిల్ ఎప్పుడైతే పడుతుందో అబ్జర్వ్ చేసుకొని అట్లీస్ట్ రోజుకి 2 ట్రేడ్లు తీసుకున్నారు అనుకోండి, ఒక 1 lakh వస్తాను 4%, తక్కువ 4% లెక్కేద్దాం. 1 lakh 4,000 అవుతుంది. ఇంకోటి కూడా 4,000, 8,000, అంటే నిజంగా 1 lakh 8% వస్తుంది కదండి. ఆ పైన ఉన్న 1,000 కమిషన్ పోయినా, బ్రోకరేజ్ అది పోయినా 7,000 దాకా మిగులుతుంది మనకి. 7,000 దాకా మిగులుతుంది. తక్కువ అండి. 4% అయితే ఎవరికి రాదండి, ఇంకెక్కువ వస్తుంది. 5% దాకా తీయచ్చండి. ఒక 10,000 వచ్చినా ఒక 1,000 రూపాయల వరకు బ్రోకరేజ్ పోద్ది, కానీ మిగతా అమౌంట్ అంతా క్లాబే కదా మనకి. ఓకే, 9,000 అంటే నేను 1 lakh చెప్తున్నాను. అది 9,000 by 4 చేసుకుంటే మన 25,000 కూడా వచ్చేస్తుంది, అంటే 2,500 నియర్లీ వస్తుంది అండి మనకి. ఓకే, ఈ విధంగా 1 lakh పెట్టుకుంటే 2,000 ఎలా రావాలి, 1 lakh పెట్టుకుంటే 10,000 ఎలా రావాలి, 50,000 పెట్టుకుంటే 5,000 ఎలా రావాలి అనే కాన్సెప్ట్ దీన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నానండి. ఇంకా సెకండ్ ట్రేడ్ ప్లాన్ చేస్తే నెక్స్ట్ 1 కన్సల్టేషన్ అండ్ దెన్ సెకండ్ కన్సల్టేషన్. ఇది కన్సల్టేషన్ లెవెల్ అండి. ఇక్కడ సో 1.5 ఇక్కడ ప్లేస్ చేసుకుంటే 55 దగ్గర 60 వరకు ఉండాలి. 55 చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఇదంతా కన్సల్టేషన్ అండి. ఓకే, 58 to 59 ఇక్కడ మూమెంట్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మూమెంట్ క్లోజ్ చేసుకోవాలి మనకుంటే, లేకపోతే ఇక్కడ వరకు వెయిట్ చేయాలి. ఇక్కడైనా క్లోజ్ చేసుకోవాలి మనం. 55 ఎంటర్ అయ్యి 59.85. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ కన్సల్టేషన్ చూడండి, ఇక్కడ సెల్లింగ్ లో ప్లాన్ చేసుకోవచ్చు అండి. సెల్లింగ్ లో ప్లాన్ చేసుకుంటే ఇక్కడ 58 దగ్గర ప్లాన్ చేసుకుంటే డౌన్కి ఎంత వచ్చిందండి, ఆల్మోస్ట్ 54కి అండి. అయితే మార్కెట్ క్లోజింగ్ టైం, సో మనం అక్కడ ప్లాన్ చేసుకోకూడదు. నెక్స్ట్ మార్కెట్ February 6th అండి, థర్స్డే. ఇది చూడండి, ఎప్పుడు ప్లే చేయాలి చూడండి.
ఇక్కడ ఓపెన్ అయింది కదా మార్కెట్. సో మార్కెట్ వెళ్ళిపోవాలి, కన్సల్టేషన్కి వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ కాదు, ఇక్కడ తీసుకోవాలండి. ఇది లైన్ ఇంకా జాగ్రత్తగా చూస్తే దగ్గరికి టచ్ అవుతుంది, ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ తీసుకున్నా పర్లేదు, ఇక్కడ తీసుకున్నా పర్లేదు. గ్రీన్ క్యాండిల్ కూడా పడింది, సెల్లింగ్ అండి నేను చెప్పేది, బయింగ్ కాదు. ఎందుకంటే గ్రీన్ లైన్ బయట కదా ఉంది. సో సెల్లింగ్ లో ఇక్కడ తీసుకున్నారనుకోండి సపోర్టెడ్, ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే మాత్రం క్లోజ్ చేసుకోవాలి క్యాండిల్ ని. లేకపోతే మీరు ఇంకా ఈజీ అంటే ఇక్కడ తీసుకున్నారనుకోండి సెల్లింగ్ లోని, ఇంకా ఈజీ ఇక్కడే తీసుకోండి. లేకపోతే ఇక్కడ బ్లూ క్యాండిల్ పడింది, ఇక్కడ దీని క్యాండిల్ హైయెస్ట్ ఎంత 55.80, అంటే 56 కి లిమిట్ ప్రైస్ అండి. సెల్లింగ్ లో 56 లిమిట్ ప్రైస్ పెట్టుకుంటాం. టార్గెట్ ఒక 5 పాయింట్స్ అండి, 4 to 5 పాయింట్స్ అండి. ఇక్కడ హైయెస్ట్ ఎంత వెళ్ళింది 56.90, జస్ట్ ఒక పాయింట్ వెళ్ళింది. నెక్స్ట్ చూడండి 56 కదా నేను తీసుకోమని చెప్పాను, ఐ మీన్ తీసుకోవచ్చు అని చెప్పాను, తీసుకోమని చెప్పలేదు, తీసుకోవచ్చు. సో 56 తీసుకుంటే టార్గెట్ 54, 56 - 5 51 to 52 అండి. లో ఎంత వెళ్ళింది 55, ఓకే. ఇది లో 54, లో 54, 52.15, 51.50. ఇక్కడ ట్రేడ్ క్లోజ్ చేసుకోవచ్చు అండి. అల్టిమేట్ గా ట్రేడ్ క్లోజ్ చేసుకో ఉండొద్దండి. ఇంకా ఉంటారంటే ఉండండి. ఇంకా 49 వచ్చింది అంటే ఇంకా 7 పాయింట్స్ వస్తుంది. 7 పాయింట్స్ అంటే 7 5 35, 3500 దాకా వస్తుంది. ఇక్కడ క్లోజ్ చేసుకున్నా సరే 6 5, ఐ మీన్ 5 5 2500 దాకా ఒక దగ్గర బుక్ చేసుకోవచ్చు మనం. ఒక ట్రేడ్ ఒక సెల్లింగ్ ఆప్షన్ బుక్ చేసుకోవచ్చు మనం. ఇవిలా పట్టుకుంటే చాలా ఈజీగా మనకు మైండ్ సెట్ తో సేఫ్ గా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకా మనకి మార్కెట్ అయితే క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇది ఎక్స్పైరీ డే ఉన్నది. ఫస్ట్ కన్సల్టేషన్ మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఇది ఓకే, ఇది సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ ఫస్ట్ కన్సల్టేషన్ వచ్చింది అండ్ అప్ మూవ్, అండ్ సెకండ్ కన్సల్టేషన్ ఇక్కడ సెకండ్ కన్సల్టేషన్ వచ్చిందండి 215 కి. సపోజ్ 215 అంటే 48.25, 48.25 అంటే 48.25 అంటే ఇది మార్కెట్ అనేది 48.25 అంటే ఇక్కడ తీసుకోవడం ఛాన్స్ ఉందండి. మరి ఛాన్స్ లేదని చెప్పను. అయితే ఇక్కడ బ్లూ పడిందండి, పైన గ్రీన్ పడింది. అయితే 48.25 జస్ట్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం 46 కి. మనం హోల్డ్ చేసుకోవడం 48.25 తీసుకుంటే ఆల్మోస్ట్ మనం ఎంతవరకు ఉండాలి 48 రూపీస్ లిమిట్ ప్రైస్ బయింగ్ సెట్ చూస్తామండి. 48 into 105% అండి, 50.4 అండి. నియర్లీ 50 రూపీస్ దాకా వస్తే సరిపోద్ది ఇక్కడ. సో 48.60 రావట్లేదండి, 49 వరకు వచ్చింది, 49 ఇంకా కన్సల్టేషన్లోనే ఉంది. మేబీ ఇక్కడ చిన్న బులిష్ టైప్ ఇచ్చింది కాబట్టి రేపు బజాజ్ ఫైనాన్స్ ఏమో మార్కెట్ నాకు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి రేపు మేబీ పెరగచ్చేమో మరి. లేకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం కూడా చూస్తాం. మార్కెట్ క్లోజ్ అయిపోతే హోల్డింగ్ చేసుకునే వాళ్ళు హోల్డింగ్ చేసుకుంటారు, లేకపోతే నేను మాత్రం ఇంత 2 తర్వాత మాత్రం స్టాక్స్ ప్రిఫర్ చేయకపోవడం బెస్ట్. లేదా ప్రిఫర్ చేసిన హోల్డింగ్ లో ప్రిఫర్ చేసిన ప్రాబ్లం లేదండి. లేకపోతే మార్కెట్ కాస్ట్ టు కాస్ట్ అని తీసేయచ్చు. సపోజ్ మీరు ఇక్కడ 48 పర్చేజ్ చేశారు, 48కి అంటే ఇక్కడ తీసేసిన 47.80 క్లోజింగ్ అవుతుంది అంటే కాస్ట్ టు కాస్ట్ వచ్చేది, బ్రోకరేజ్ పోద్ది కానీ మిగతాదంటే మీకు అమౌంట్ వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. సో ఇలాంటివి కూడా మనకి ఇంపార్టెంట్ అండి, ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ అండి అట్ ద సేమ్ టైం. ఓకే, ఒకసారి బిట్ కాయిన్ ఎంతవరకు వెళ్ళి చూద్దాం ఒకసారి మన స్టార్టింగ్ లో. ఓకే, బిట్ కాయిన్ $327 వరకు వచ్చింది డౌన్ కి. ఓకే, అంటే నియర్లీ బిట్ కాయిన్ ఇందాక మనం ఎంత ప్లేస్ చేసాం, ఇక్కడ ప్లేస్ చేసామండి. నేను ఇక్కడ వరకు పెట్టుకున్నాం, ఇక్కడ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఓకే, నాట్ బ్యాడ్. $350 వచ్చినట్టు ఒక దానికి. దీనికి ఇన్వెస్ట్మెంట్ వచ్చి $9,000 వరకు ఉంటుందండి, $9,000 వరకు ఉంటుంది ఒక్కొక్క లాట్ వచ్చి. ఐ మీన్ ఇదేనండి $9.830 అంతే. అంటే 7 to 8 lakhs వరకు ఉంటుంది. 8 lakhsకి $400 ప్రాఫిట్ మనీ కింద మనం మాట్లాడుకోవాలి అంతే. సింపుల్ లాజిక్. దీనికి పెద్ద ఇక్కడ ఎక్కువ ఏం పట్టించుకోవట్లేదు, వచ్చినప్పుడు అదే ట్రిగ్గర్ అయిపోద్ది మనకి. సో నేను దీన్ని పట్టించుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ కూడా ఒకసారి మీకు చూసేస్తాం, మనం వీడియో క్లోజ్ చేసేద్దాం. సపోజ్ మార్కెట్ చూడండి, ఇక్కడ క్రూడ్ ఆయిల్లో కూడా వాలటాలిటీ ఎక్కువ ఉంది. ఇక్కడ సెల్లింగ్ లో మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 6:18 స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కన్సల్టేషన్ ఇది మన మార్కెట్ ఎప్పుడు క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది.
సో ఫస్ట్ కన్సల్టేషన్, సెకండ్ కన్సల్టేషన్. చూడండి మన మార్కెట్ 330 కదా క్లోజ్ అయింది. ఓకే, పైకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ కన్సల్టేషన్ అయిందండి. ఇక్కడ తీసేసుకొని ఉంచుకోండి, స్టాప్ లాస్ ఇది పెట్టుకోండి 6292. నేను సెకండ్ కన్సల్టేషన్ తీసుకుంటాను, ఎప్పుడు ప్లాన్ చేస్తాను ఎక్కువగా. సో ఇంకా కిందకు వచ్చింది, మళ్ళీ సెకండ్ కన్సల్టేషన్ గ్రీన్ లైన్ పైన ఇక్కడ పడిందండి. అంటే ఇక్కడ దీని క్లోజింగ్ ఎంత 6279 అండి, 6279. మన లిమిట్ ప్రైస్ ఎంత పెడతాం, సెల్లింగ్ లో అండి ప్లాన్ చేస్తున్నాను. సెల్లింగ్ లో ఆప్షన్స్ లో క్రూడ్ ఆయిల్ అయితే పుట్ సెట్ ప్లాన్ చేయాలి. 6290, ఐ మీన్ 6279 కాబట్టి 6282 అలా పెట్టుకుంటామండి లిమిట్ ప్రైస్. 6280కే పెట్టామనుకోండి మనకి ఇక్కడ ట్రిగ్గర్ అయిపోతుంది ప్రైస్. మనం సపోజ్ 280 అంటే ఇక్కడ క్రూడ్ ఆయిల్ లో మాత్రం ఎక్కువ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. అట్లీస్ట్ 10 పాయింట్లు కానీ 15 పాయింట్లు కానీ 15 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మరీ 30 పాయింట్లు వచ్చేయాలి నేను అప్పటి వరకు కూర్చుంటానంటే చంప చెల్లు మనకి ఇచ్చేస్తుందండి క్రూడ్ ఆయిల్ కూడా. మనం అప్పటి వరకు వెయిట్ చేయకూడదండి. సపోజ్ నేను 6281 తీసుకుంటే, ఐ మీన్ 6280 తీసుకుంటే 6265 ఇస్ ద అవర్ టార్గెట్ అండి. 6265 అంటే 15 పాయింట్ టార్గెట్ అండి. ఓకే, 15 పాయింట్ అంటే ఎంత అవుతుంది మనకి మన మ్యాచ్ వస్తుంది అక్కడ. ఓకే, క్రూడ్ ఆయిల్లో మనకి అబ్జర్వ్ చూడండి, బ్యాలెన్ ఉంటుంది కదా 100 అండి. ఒక క్రూడ్ ఆయిల్ కి 100 అని మనకి బ్యాలెన్స్ కి చెప్తుంది. సో మనకు ఒక 15 పాయింట్లు క్యాప్చర్ చేసిన 1500 వచ్చినట్టేనండి. సో ఇక్కడ 6280 కదా, ఇక్కడ 2 పాయింట్లు చెప్తాను కదా. న్యాచురల్ గ్యాస్ ఒక పాయింట్ అంటే 1250 అండి. ఈ క్రూడ్ ఆయిల్ ఒక పాయింట్, ఐ మీన్ ఒక 10 పాయింట్స్ అది తగ్గితే మనకి అదే ఒక పాయింట్ అంటే 100 అండి. క్రూడ్ ఆయిల్ ఒక పాయింట్ 1250, సారీ క్రూడ్ ఆయిల్ ఒక పాయింట్ 100 అండి, 100, 1 పాయింట్ ఈక్వల్ టు 100. న్యాచురల్ గ్యాస్ 1 పాయింట్ ఈక్వల్ టు 1250 అండి. అది రాసుకోండి ఎక్కడైనా. సో 6280 అంటే 15 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయాలి. 6265, 269 వరకు వచ్చిందండి. అంటే అంత 11 పాయింట్స్ అంటే 1100 వద్దు నాకు. ఇంకా నెక్స్ట్ క్యాండిల్ చూడండి 6267, జస్ట్ ఒక 2 పాయింట్స్ తగ్గింది. నెక్స్ట్ మూడో క్యాండిల్ వచ్చిందండి మన 15 మినిట్స్ ఉంటే మనకి ఎక్కడో టచ్ అయిపోయింది 10. అలా కాదు నాకు 10 పాయింట్లు చాలు సేఫ్గా ఉంటాను అంటే ఇక్కడ మీరు తీసుకుంటారండి 6280 దగ్గరే ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. అంటే నియర్లీ 15 పాయింట్ల దాకా 16 పాయింట్ల దాకా క్యాప్చర్ చేసేయచ్చు మీరు ఈజీగా. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి డౌన్ మూమెంట్, ఫస్ట్ కన్సల్టేషన్, సెకండ్ కన్సల్టేషన్. ఇక్కడ మూమెంట్ పెరగడానికి ఒక 10 పాయింట్స్ దాకా పెరగడానికి కూడా చాయిస్ ఉందండి. మేజర్ చాయిసెస్ ఉన్నాయి. ఇక్కడ 38 మినిట్స్ అవుతుంది మనకి. ఓకే, ఇక్కడ తీసుకుంటామండి ట్రేడ్ని ఎంత 6268. ఒకవేళ 6268 తీసుకుంటే స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెట్టుకుంటామండి 6258, 57 దాకా పెట్టుకుంటాం. 268 నుంచి 15 పాయింట్లు క్యాప్చర్ చేస్తాం. నేను వీడియో అయితే క్లోజ్ చేస్తాను, మీరు ఒకసారి లైవ్ లో అబ్జర్వ్ చేయండి. మేబీ ఒకవేళ స్టాప్ లాస్ కొట్టిందా లేకపోతే మనకి పైకి టార్గెట్ రీచ్ అయిపోయిందా ఒకసారి రీచ్ చూడండి. నేను చెప్పాను చూసారు పైకి రీచ్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయని. అంటే 6002 ఇక్కడ తీసుకోమని చెప్పాను కదా. 6268 అంటే 6266 తీసుకుంటాం, 2 పాయింట్స్ డౌన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ట్రిగ్గర్ అయిపోతుంది 6266, 67 అన్న ట్రిగ్గర్ అయిపోతే మనకి 6266 ప్లస్ 15 పాయింట్స్ అండి. 10 పాయింట్స్ లెక్కేసుకోండి. 10 పాయింట్స్ లెక్కేసుకుంటే 6276 అండి. 15 పాయింట్లు లెక్కేసుకుంటే 6281 అండి. జస్ట్ వెయిట్ చేస్తాను, మీ గురించి అని వెయిట్ చేస్తాను. 6281 అంటే నియర్లీ ఇక్కడ వరకు రావాలి. 6276 అంటే ఇక్కడ వరకు రావాలి. అట్లీస్ట్ ఒక క్యాండిల్ వచ్చిందో నేను అక్కడ వరకు ఉంటే మీకు తెలిసిపోద్ది. ఇది అలా మూమెంట్ జరుగుతుందో మీకు ఒక్కసారి పర్టికులర్గా లైవ్లో మీకు క్లారిటీ వస్తుంది కదా నా ఇంటెన్షన్. లైవ్లో అంటే నియర్లీ ఇప్పుడు మనం తీసుకున్న పాయింట్స్కి ఒక 5 పాయింట్స్ అయితే పెరిగాయి. 5 పాయింట్స్ కాదు పెరిగింది, 66 దగ్గర తీసుకున్నాం. 7 పాయింట్స్ పెరిగిందని అంటే 700 పెరిగినట్టు ఒక లాట్కి. ఇదే కనుక క్రూడ్ ఆయిల్ అదే ఆప్షన్స్లో అయితే ఒక పర్సంటేజ్లో చాలా పెరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తాను దీంట్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బాగా తెలుస్తుంది అండి అక్కడ కూడా మీకు. ఓకే.
చూడండి క్యాండిల్ మనకి ప్రీవియస్ క్యాండిల్ 6274 వరకు హైయెస్ట్ వెళ్ళిందండి ఆ క్యాండిల్. అంటే క్రూడ్ ఆయిల్ క్యాండిల్ ఏదైతే ఉందో అది హైయెస్ట్ అయితే 6274 వరకు వెళ్ళింది. ఇదిగోండి పేల్ అని అంటారు ఇక్కడ దీన్ని. మనకు అది ఏం చెప్తున్నాడు, సెల్లింగ్ ఎక్కువ చెప్తున్నాడు, నెగిటివ్ గానే ఉంది. బేసికలీ చెప్పాలంటే క్రూడ్ ఆయిల్ నెగిటివ్ గానే ఉంది. టెక్నికల్ ఇండికేటర్స్ చెప్పేదంతా కూడా వాలటాలిటీ కూడా రివర్స్ గానే కనిపిస్తుంది. కానీ బుల్లో ఒక 5-10 పాయింట్స్ క్యాప్చర్ చేయొచ్చు అని చెప్పి మనం ఎందుకంటే ఈ చూడండి షేర్ చూడండి 1 2 3 డౌన్ మూమెంట్ వచ్చేస్తుంది ఫర్దర్గా. కానీ ఎక్కువసేపు ఉండకుండా మనం రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కనుక చాలా బెటర్గా తీసుకోవచ్చు అండి, పొజిషన్స్ తీసుకోవచ్చు మనం. అలాంటి పొజిషన్ తీసుకోవాలంటే మినిమం ప్రాఫిట్స్ పట్టుకొని వచ్చేయచ్చు ఈజీగా. ఓకే, క్యాప్చరింగ్ మూమెంట్స్ ఎలా ఉండాలంటే ఫాస్ట్ ఉండాలండి. స్లోగా నేను నడుస్తానంటే కుదరని పని అండి, అక్కడ కుదరని పని స్లోగా నడుస్తామంటే. ఓకే, క్లోజ్ అయిపోయింది మనకి. చూడండి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ మార్కెట్ ఇప్పుడు 330 కదా, ఫస్ట్ కన్సల్టేషన్, సెకండ్ కన్సల్టేషన్. ఇక్కడ 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 తీసుకుంటారండి పొజిషన్ ఇప్పుడు 294.5. ఇక్కడ దీని క్లోజింగ్ ఇప్పుడు 294.5. 294.5 అంటే 294.95 to 954.5 సెల్లింగ్ లో ప్లే చేసుకోవచ్చు అండి. సేమ్ మార్కెట్ ప్రైస్ తీసుకున్నా సరే మనకి ఒక పాయింట్ ఉన్నారు చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చిందండి మనకి ఎంత 1 పాయింట్ వచ్చిందండి ఆల్మోస్ట్. ఇక్కడ ఎంత వచ్చింది 294.5 మైనస్ 1 ఇక్కడ వచ్చింది. కొద్దిగా కష్టంగా వచ్చింది. మనం ఇక్కడ ఎక్కువగా ఉండకుండా ఉండడానికి బెటర్గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే 6 o'clock మార్కెట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి న్యాచురల్గా అది కూడా కొద్దిగా రివర్స్ మూమెంట్స్ అటు కానీ ఇటు కానీ ఉంటాయి. కానీ 6కి 6:05కి మనకి మూమెంట్ బట్టి చూసుకుంటే క్లియర్గా తెలుస్తుంది అండి. ఇక్కడ చూడండి బయ్యింగ్ ఆప్షన్ ఇక్కడ కాదు, ఇక్కడ తీసుకోవచ్చు ఈజీగా, ఇక్కడ తీసుకోవచ్చు ఈజీగా. సో ఇక్కడ తీసుకున్నా సరే ఒక 2 పాయింట్, ఇక్కడ 1 పాయింట్ వరకు మనకు మెచ్ అవుతుంది. 296 సారీ, ఇక్కడ మన సపోర్ట్ లెవెల్ ఉంది కదా, సపోర్ట్ లెవెల్ ఉన్నప్పుడు ఇక్కడ వరకు వచ్చినప్పుడు మనం అవాయిడ్ చేయడం బెస్ట్ అండి. నేను చూడలేదు ఈ లెవెల్ ఎప్పుడైతే గీతుందో అది బ్రేక్ అవ్వడానికి ఇక్కడ నుంచే ఇలా బ్రేక్ అవ్వడానికి ఉంది ఛాన్స్ ఇక్కడ నుంచే. కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇది కన్సల్టేట్ అయ్యి మళ్ళీ బ్రేక్ అవుతుంది క్యాండిల్. ఇది కూడా మనకి మూమెంట్ ఎలాగుంది, ఇది బయ్యింగ్ లోనే చూపిస్తుంది మనకి. ఇక్కడ మాత్రం న్యాచురల్ గా అయితే పాజిటివ్ గానే ఉంది, కాకపోతే ఇక్కడ పాజిటివ్ గా ఉంది. పుట్ కాల్ రేషియో చూడాలి కాబట్టి పుట్ కాల్ రేషియో ఎలాగుందో చూస్తే మనకి డిమెట్ అకౌంట్ లో ఇంకా క్లియర్ గా తెలుస్తుందండి. అక్కడ మనకి ఇది ఎంత ఉందండి, 6273 వరకు వచ్చినట్టుంది. మన టార్గెట్ ఎంత ఇచ్చాం 6276 అండ్ దెన్ సెకండ్ టార్గెట్ 6281 ఇచ్చినట్టున్నాం. ఓకేనండి. ఈ వీడియోలో మీకు కొద్ది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. స్టాక్స్లో ఏ విధంగా ప్లే చేస్తే ఎంతవరకు ప్రాఫిట్ వస్తుంది, ఏ విధంగా ప్లే చేస్తే మనకి న్యాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎటువంటి విధంగా తక్కువ ప్రాఫిట్స్తో ఎక్కువ లాస్ తీసుకోకుండా తక్కువ ప్రాఫిట్స్తో పట్టుకొని సెకండ్ ట్రేడ్స్కి ఏ విధంగా ప్లాన్ చేయొచ్చు. నేను చెప్పిన అనాలిసిస్, నేను చెప్పిన ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ మీకు నచ్చినట్లయితే నా వీడియో చూసి వెళ్ళిపోవడం కాదండి, నన్ను ఫాలో అవ్వడం, నాతో నా వెనకాల రావడం అనేది మీరు చేస్తే నాకు కూడా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుందండి. సో మీరు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయండి ఎడ్యుకేషన్ పర్పస్లుగా. ప్రతిదీ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ 3 కూడా ఖచ్చితంగా చెయ్యండి. మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. నా ఇద్దరం కలిసి నడుగుతామండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ గెల్ సంతోష్ కుమార్.